సూర్యాపేట జిల్లా మేలచెరువు గ్రామ పంచాయతీలో 2 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్టు గుర్తించారు జిల్లా అధికారులు. దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలంటూ గ్రామ సర్పంచ్ పందిలపల్లి శంకర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు అధికారులు. ఆర్ఆర్ యాక్ట్ కింద 45 రోజుల్లో నిధులను రికవరీ చేయాలంటూ మేలచెరువు తహసీల్దార్కి ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా కలెక్టర్ వెంకట్రావు. ఆదేశాల మేరకు కోదాడ రాజస్వ మండల అధికారి గారు మేలచెరువు సర్పంచ్ గారి మీద నిధుల దుర్వినియోగంలో ఎంక్వైరీ ఆఫీసర్గా ఉండి సార్ ఎంక్వైరీ చేసిన తర్వాత 1,99,12,112 రూపాయలు నిధులు దుర్వినియోగమైనట్టు రిపోర్ట్ ఇచ్చినందున ఆ రిపోర్ట్ ప్రకారం మాకు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద రికవరీ చేయమని చెప్పేసి కలెక్టర్ గారు మాకు ప్రొసీడింగ్ జారీ చేశారు. ఆ ప్రొసీడింగ్ ప్రకారం మేలచెరువు సర్పంచ్ గారైన శంకర్ రెడ్డి గారికి మేము ఫామ్ 1 నోటీస్ రికవరీ యాక్ట్ కింద ఫామ్ 1 నోటీస్ జారీ చేయడం జరిగింది. మేలచెరువు గ్రామ పంచాయతీలో నిధుల గోల్మాల్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శేఖర్, పంచాయతీలో నిధుల గోల్మాల్ పై డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ అప్పన్న. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రం, అదేవిధంగా మేళ్లచెరువు గ్రామ పంచాయతీ చాలా పెద్ద గ్రామ పంచాయతీ. ఇక్కడ సుమారు 2 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమైనట్లు రాష్ట్ర అధికార యంత్రాంగానికి ఇప్పటికే గ్రామానికి సంబంధించిన వార్డు మెంబర్లు, అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఆ గ్రామంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలో కూడా ఆర్డీఓతో పాటు తహసీల్దార్, అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారుల ఎంక్వైరీలో దాదాపు 2 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినట్లుగా తేల్చారు. దానికి సంబంధించి ఇప్పటికే అటు ఎవరైతే సర్పంచ్ ఉన్నారో పందిళ్లపల్లి శంకర్ రెడ్డికి నోటీసులు అందించారు. అదేవిధంగా ఆర్ఆర్ యాక్ట్ కింద 45 రోజుల్లో నిధులను రికవరీ చేయాలంటూ అక్కడున్న ఎంఆర్ఓకి వెంటనే ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్. మేలచెరువు తహసీల్దార్కి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే అక్కడ మొత్తం సూర్యాపేట నియోజకవర్గంలోని మఠంపల్లి కావచ్చు, అదేవిధంగా మేలచెరువు కావచ్చు, 2 పెద్ద గ్రామ పంచాయతీ. మఠంపల్లిలో గల ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం చేశారు అని చెప్పేసి ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ వెంటనే స్పందించారు. మఠంపల్లికి సంబంధించిన సర్పంచ్ని సస్పెండ్ చేయడంతో పాటు అక్కడున్న కార్యదర్శిని కూడా సస్పెండ్ చేశారు. అదేవిధంగా ఆ నిధులను కూడా రికవరీ చేయాలని చెప్పేసి చెప్పుకొచ్చారు. అటు మఠంపల్లి కావచ్చు, ఇది మేలచెరువు కావచ్చు, 2 గ్రామ పంచాయతీలకు సంబంధించి దాదాపు ఇక్కడ 2 కోట్లు, అక్కడ కూడా దాదాపు 1 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమైనట్లు తెలుస్తుంది. వీళ్ళిద్దరు కూడా రిలేటివ్స్. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డికి సంబంధించి అతనేమో మేనమామగా చెప్పుకుంటారు, ఇతనేమో అత్యంత సన్నిహితుడు, అదేవిధంగా వాళ్ళకు బంధువు. సో ఆయన అండతోటే పెద్ద ఎత్తున నిధులను దుర్వినియోగం చేశారు అనేది అక్కడ గ్రామస్తులు, అదేవిధంగా గ్రామంలోనే ఉన్న వార్డు మెంబర్లందరూ కూడా ఫిర్యాదు చేశారు. దాంతో ఇప్పటికే జిల్లా కలెక్టర్ కావచ్చు, రెవెన్యూ అధికారులందరూ కూడా స్పందించారు. దాని మీద ఎమ్మటే రికవరీ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు చేశారు. ప్రస్తుతము అక్కడ ఉన్న ఎవరైతే కార్యదర్శి ఉంటాడో కార్యదర్శి కూడా దీంట్లో భాగస్వామిగా ఉన్నాడని చెప్పేసి తనను కూడా సస్పెండ్ చేశారు. కార్యదర్శి వీర్ల నారాయణ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా కలెక్టర్. అదేవిధంగా సంజయ్ షకూర్తో కూడా గతంలో అతన్ని 16న షాకాజ్ నోటీస్ అందించారు కలెక్టర్. కానీ ఆ నోటీసుకు కార్యదర్శి స్పందించకపోవడంతో సీరియస్ అయ్యి అతన్ని సస్పెండ్ చేశారు. అదేవిధంగా అక్కడ నిధుల దుర్వినియోగంపై ఆర్డీఓ స్థాయి అధికారిని ఎంక్వైరీ చేశారు. కానీ ఆ ఎంక్వైరీలో కూడా నిధుల దుర్వినియోగం అనేది నిజమే అని తేలడంతో ప్రస్తుతం అయితే రికవరీకి ఆదేశాలు జారీ చేశారు. సో అధికారులు మొత్తం ఇప్పటికే రికవరీకి సంబంధించి మొత్తం చర్యలు చేపట్టారు. అపర్ణ.